ఆయన ఏమనంటే సార్ ఏపీ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళల్లో 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియదు. ఈ మీటింగ్ మిమ్మల్ని వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ ఏదో తెలుసుకొని వెళ్ళండి, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు అంటున్నారు. తెలుసుకోమన్నాడు కానీ జాయిన్ కమ్మలేగా, మనం వచ్చింది కూడా తెలుసుకుంటానికి. తెలుసుకొని ఏం చేయాలి, నన్ను తీసుకొచ్చినాడు బంద్ చేయాలి ఫస్ట్. మన గోరాలి ఎందుకంటే వాడు బాగుపడితే ఎట్లా, మన ఈఎంఐల గురించి చెప్తాడు, క్రెడిట్ కార్డు గురించి చెప్పాలి. మన పింఛన్ కోసం వెయిట్ చేస్తే మన రైతు బంధు కోసం వెయిట్ చేయాలి. మన అట్లాంటి వాళ్ళే మన దోస్తులు అవుతారు. పుసుకున్నాడు బాగుపడితే 2-3 గుండెలు ఎత్తారు మీద, ఇంతమంది నుంచి బాగుపడ్డాడు. అట్లా నెగిటివ్ మైండ్ కూడా కూర్చుని నేను విందామని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత ఆయన చెప్పిన ఒక మాట కొంచెం కాన్సన్ట్రేషన్ అటువైపు తిప్పింది. అంత నెగిటివ్ ఉన్నా కూడా ఎంత చదవట్లనే ఏమో కానీ మారాల్సిందే కదా సార్. ఎస్ సార్ ఏమన్నా ఆయన అంటే సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు ఎవరికైనా ఇంత ముందుగా తెలుసా అన్నాడు. తెలియదు మాట, వాళ్ళతో అబద్ధం చెప్తున్నావు కానీ నీతో నువ్వు అబద్ధం చెప్పుకోలేవుగా. నాకేమనిపించింది, నాకైతే తెలియదు కాబట్టే మీరు ఇప్పటిదాకా ఇన్ని చూసినాం అన్నారు సార్, ఇప్పుడు తెలుసుకోండి అన్నాడు. కొంచెం జర లోపల ఆలోచన స్టార్ట్ అయింది. తెలియదు కాబట్టి మనం ఇప్పటిదాకా డైలాగులు చెప్పినాం, విందాం. ఎంత ఖర్చు అవుతుంది వింటానికి కాబట్టి వినడం స్టార్ట్ చేస్తే ఆయన చెప్పిన 15 నిమిషాల క్లాసు ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. నెలకు 6.5 లక్షలు తీసుకున్నట్టు చేసింది. ఒక 40 నుంచి 50 లక్షల మందికి నా ముఖం తెలిసినట్టు చేసింది. ఆ 15 మినిట్స్ ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆర్ యు రెడీ?